వాటాల విషయంలో ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తారు. మీరు తప్పంటే మీరు తప్పని ఎవరిది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి యాక్చువల్గా ఏం జరిగింది, ఎవరు ఇప్పుడు ఏదో అసెంబ్లీలో కూడా చర్చిస్తున్నారో లేకపోతే బయట ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారో, వీళ్ళు చెప్పే దాంట్లో ఎవరి వాదన కరెక్ట్, ఎవరి వాదన తప్పు, ఎంతవరకు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుతున్నారు? ముందుగా కృష్ణ గారికి, ప్యానల్ మిత్రులకు, వీక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, శుభ సాయంత్రం. ఇప్పుడు వాటర్ కోసము యుద్ధాలు ఈ కాలంలో కాదు, ఏ కాలం నుంచో జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ నిన్న అన్నది కాకుండా వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నది. పానిపత్ యుద్ధము, అక్కడ నైల్ రివరు, చాలా ఉన్నాయి నీళ్ళ కోసం యుద్ధాలు జరిగేటివి. ఇక్కడ ఏదైతే ఉందో బేసిక్గా కృష్ణా రివర్ వాటర్ కృష్ణా రివర్ ఏదైతే ఉందో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రకు ఈ 4 ప్రాంతాలకు చెందుతుంది. దీని మీద మేజర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో శ్రీశైలం, నాగార్జున సాగర్, జోరాల, పులిచింతల. తర్వాత గోదావరికి వచ్చేవారికి ఏదైతే ఉందో ఇంటర్ బేసిన్, ఇది చాలా సర్ప్లస్ ఉన్న వాటర్ రివరు, అది ఉన్నది. రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఉందో ఆర్టికల్ 262 కింద పార్లమెంటు ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ను సెటిల్ చేయాలి. దీనికి ఏదైతే ఉందో 1956లో ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ చట్టం 1956లో పాస్ చేసింది. ఈ ఫెడరల్ దాని ప్రకారం చేయాలన్నది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ చేయబడ్డాయి. ఈ కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1976లో ఏదైతే ఉందో 811 టీఎంసీలు అని ఇచ్చింది, 2060 టీఎంసీలలో. దీంట్లో తర్వాత గోదావరి ట్రిబ్యునల్ కూడా ఉన్నది. ఇది ఏదైతే ఉందో ఈ ఇష్యూస్ అన్న దాని మీద సెంటర్ ఏదైతే ఉందో పార్లమెంటుకు ఫుల్ అధికారం ఉన్నది రాజ్యాంగబద్ధంగా. ఆర్టికల్ 262 కింద వాళ్ళ బాధ్యత ఇది. కాకపోతే ఇది ఏదైతే ఉందో గత 77 సంవత్సరాల నుంచి ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి, కొట్టుకస్ వస్తూనే ఉన్నారు. దీని మీద ఎన్నో ప్రపోజల్ ఎంతమంది వచ్చిన తర్వాత కూడా పట్టింపు అన్నది లేదు. రీఆర్గనైజేషన్ యాక్ట్లో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కండక్ట్ చేయాలి. దాంట్లో ఈ 2 కొత్త రాష్ట్రమును పాత రాష్ట్రంలో సెటిల్ చేయాలన్నది. దీని మీద ఏదైతే ఉందో ఈ రివర్ వాటర్ బోర్డ్స్, ట్రిబ్యునల్స్ ఇవి ఏదైతే ఉందో ఆయారాం గయారాం అన్నట్టు వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు, పబ్లిక్ సొమ్ము తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకు పట్టింపు లేదు. వాళ్ళు పదవులు ఎంజాయ్ చేసి పబ్లిక్ సొమ్ము తినడానికే ఈ బోర్డులు, అధికారులు, కమిటీలు ఇవన్నీ నడుస్తున్నాయి. వాస్తవంగా ఇష్యూ సెటిల్ చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి, పార్లమెంటుకు బాధ్యత ఉన్నది. 262 ఆర్టికల్ ప్రకారము నువ్వు ఎక్కడ ఇరిగేషన్ మినిస్టర్ సెటిల్ చేయాలి. అది ఎక్కడ పట్టించుకున్న పాపల్లో పోతలేరు. గత 55 ఏళ్ళు కాంగ్రెస్ అంతే ఉంది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా అంతే ఉన్నది. అయితే ఇక్కడ నాకు తెలిసిన నేను ఏంటంటే భూమికి సంబంధించిన వాటర్ సోర్సెస్కి సంబంధించిన అధికారిగా నేను 35 ఏళ్ళు పనిచేసిన. ఇక్కడ మైనర్ ఇరిగేషన్ ఉంటుంది, చిన్న కుంటలు చిల్లర ఏదైతే ఉంటో నా జరియా వారి అది ఆస్మాన్ జాల్ అనేది పని ఉంటుంది. తర్వాత మీడియం ఇరిగేషన్ ఉంటుంది, ఏదో 100 ఎకరాల పైన వారే చిల్లరది. తర్వాత 1000 లోపల మేజర్ ఇరిగేషన్ ఏదైతే ఉందో ఈ డ్యామ్స్కు సంబంధించి ఉంటుంది. ఇక్కడ ఈ 3 ఇరిగేషన్ సిస్టమ్స్ను డిస్టర్బ్ చేసేసారు. ఇప్పుడు మనకు ఎన్ని చెర్లు ఉన్నాయి, ఎన్ని చెర్లు పోయినాయి అన్నదానికి నేను వీళ్ళకి ఒక సోర్స్ చెప్తా. ఇప్పుడు మేము చూసినాం, ప్రతి గ్రామానికి జరియా వారి తక్తా అని ఉంటుంది, అంటే సోర్సెస్ రిజిస్టర్ 1983 దాకా ప్రతి గ్రామంలో అప్డేట్ అయింది. దాంట్లో ఆ సోర్సెస్ రిజిస్టర్లో ఒక గ్రామంలో ఏ చెరువు ఉన్నది, దాని సర్వే నెంబర్ ఎంత, ఏరియా ఎంత, ఆయకట్టు ఎంత, విస్తీర్ణం ఎంత, దాని మీద నీటి తీరువ పన్ను ఎంత వస్తుంది టోటల్ రిజిస్టర్ ఉన్నది. మేము చూసినాం, ఇది మేము రాసుకొచ్చుకున్నాం మండలంలో. అది ఇప్పుడు అవన్నీ పోయినాయి, మొత్తం గంగలు కలిసిన అడ్మినిస్ట్రేషన్ కుప్ప అయిపోయింది. ఇకపోతే నేనేమంటున్నా, ఈ పార్టీ ఆ పార్టీ మీద కాదు, కాంగ్రెస్ 55 ఏళ్ళ కింద విషయం వేరు, ఇప్పుడున్న 77 ఏళ్ళ తర్వాత విషయం వేరున్నది. అప్పుడున్న టెక్నాలజీ అది, ఇప్పుడున్న టెక్నాలజీ, మెషినరీ, ఫండ్స్ అప్పుడు లేవు. వాళ్ళు అయినా కూడా బాక్రా నంగల్ ప్రాజెక్టు కట్టిర్రు, వినరా, ఇరాకుడు కట్టిర్రు, తర్వాత భద్రావతి కట్టిర్రు, తర్వాత ఫరక్కా బ్యారేజ్ కట్టిర్రు, ఇవన్నీ ఉన్నాయి వాటర్ సోర్సెస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నర్మదా డ్యామ్, సర్దార్ సరోవర్ కట్టిర్రు కదా. తర్వాత ఇవన్నీ దీని మీద ఏదైతే ఉందో ఈ ఇరిగేషన్ దాని మీద చాలా బ్రహ్మాండంగా ఉండాలి. ఇక మన ఇక్కడ తెలంగాణలో ఇప్పుడే కాదు, కాకతీయ కాలంలో రామప్ప చెరువు ఉన్నది, లక్నవరం డ్యామ్ ఉన్నది. తర్వాత నిజాం కాలంలో నిజాం సాగర్ కట్టిండు, తుంగభద్ర కట్టిండు, అలీ సాగర్ కట్టిండు, మహబూబ్ నహర్ కట్టిండు, అప్పర్ మానేర్ కట్టిండు. తర్వాత
ఈ నాగార్జున సాగర్ వచ్చింది, శ్రీశైలం వచ్చింది, శ్రీరామ్ సాగర్ వచ్చింది, మాంజీరా డ్యామ్ వచ్చింది, జూరాల వచ్చింది, నారాయణపూర్ వచ్చింది. ఇవన్నీ చాలా డ్యామ్స్ వస్తున్నాయి. వాళ్ళు ఎవరి పీరియడ్లో వాళ్ళు చేసుకొస్తుండాలి, దాని ప్రకారం ఉండాలి. కాకపోతే వాళ్ళు చేసిర్రు. అప్పుడు కాంగ్రెస్ జమాన్లో 100 కాడ తులం ఉన్న బంగారం ఇలా 1,36,000 1,40,000 వచ్చింది. అప్పుడు 10 రూపాయలకు తులం ఉన్న వెండి ఇలా 2,35,000 వచ్చింది. ఎంత జనం దగ్గర ఎంత డబ్బు ఉన్నది, ఏంది కెపాసిటీ పెరిగింది అనేది ఉంటుంది. ఇక్కడ ఆర్టికల్ 262 ప్రకారం ప్రధాన బాధ్యత పెత్తనం ఏదైతుందో పెద్ద మనిషి ఉన్నది పార్లమెంటుకు సర్వాధికారాలనే. దాని మీద వాళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ ఏదైతుందో సెంట్రల్ వాటర్ బోర్డు ఇరిగేషన్ ఏదైతుందో వాళ్ళు మానిటరింగ్ ఉండాలి. వాళ్ళ ఎందుకంటే పట్టింపు లేని లెక్కల పోయేవారికి అట్లుంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఇదే కేసీఆర్ అన్న నీళ్లు నిధుల నియామకాలు అనేది ఉన్నది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లా అప్పుడు బీఆర్ఎస్ అందులో 6 మంత్రులు ఉన్నారు. అప్పుడు తన్నుకపోయిండు రాజశేఖర రెడ్డి హెడ్ రెగ్యులేటర్కి వెళ్ళి ఎక్కడ వాటరు పంపింగ్ చేసుకపోయిండు. వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంటు. వీళ్ళు 6 మంత్రులు ఉన్నారు. ఇదే హరీష్ రావు, ఈటల రాజేందరు, మన ఏ చంద్రశేఖరు, ఇంకెవరు ఇంకా నాయన్ నరసింహారెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఇంకొక ఆయన వాళ్ళు ఉన్నప్పుడు ఏదైతే ఉందో అయిపోయినా కూడా అప్పుడు ఓపెన్గా వాళ్ళు ఏదైతే ఏకఛత్రాధిపత్యంతో మోనోపోలిజంతో ఇవాళ ఆంధ్ర తెలంగాణ వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం. గొడవ పెట్టిండ్రు, అవన్నీ ఉన్నారు. అది అయినాక కూడా ఈవెన్ శ్రీరామ్ సాగర్ మీద కూడా డబ్బులు రావద్దంటే బాబ్లీ ప్రాజెక్టు కట్టి దానికి అడ్డం తలిగి అవన్నీ రకరకాలు ఉన్నాయి. వాటర్ డిస్ప్యూట్ సెటిల్ చేయాలంటే ఎపెక్స్ కౌన్సిల్ 2 స్టేట్ల మధ్య చేయాలి. మళ్ళీ వాటర్ పంపిణీ అన్న దాని మీద కూడా ఈ రాజ్యాంగంగా బద్ధంగా ఉన్న ఏదైతే ఉందో ఇక ట్రిబ్యునల్స్ కానీ దీని మీద సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ ఆర్టికల్ 262 కింద మానిటరింగ్ చేయాలి. ఏం చేస్తున్నారు ఏందన్నది ఉండాలి. ఇది టోటల్ ఫెయిల్యూరు. గత 77 ఏళ్ళ నుంచి వీళ్ళు పట్టించుకున్న పాపాన అవుతలేరు, ఒక్క ఇష్యూ సెటిల్ అయిన పాపాన అవుతలేదు. ఎన్టీ రామారావు వచ్చి తెలుగంగా ప్రాజెక్టు పాపం మద్రాసుకు నీళ్ళ కొరతున్నది, చెన్నైకి దిక్కులేవు నీళ్ళని ప్రాజెక్ట్ చేసుకొచ్చి అయిపోయింది. తర్వాత ఇక్కడ రాయలసీమలో కూడా కేవలం అనంతపూరు కడప రెండింటికి తప్ప మిగతా 2 జిల్లాలో చిత్తూరుకు వాటర్ షార్టేజ్ లేదు. కర్నూలు కూడా కర్నూలు కేసీ కెనాల్ ఎప్పుడు నిజాం కట్టినదే కేసీ కెనాల్, కర్నూలు కడప కెనాల్. దాంతో మొత్తం నంద్యాల అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. తిరుపతి పోయేదాకా రాజంపేట అవన్నీ వాటర్ ఉంటుంది. ఇది దీని మీద ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా ప్రజల ముందట ప్రజలకు ఏం తెలియదు. ఎవరి పని మీద వాడు ఉంటాడు. రోజు డైలీ బ్రెడ్ అండ్ బటర్ కోసము రోజు కొట్ల వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుండ్రు. ఇక్కడ చిత్తశుద్ధి అన్న కాడ ఏదైతే ఉందో అది లోపించిపోయి ఇక్కడ ఈ వాటర్ డిస్ప్యూట్స్ వస్తున్నాయి. ఇప్పుడు కాళేశ్వరం కట్టిండు, ఇవన్నీ మల్లన్న సాగర్ కట్టిండు, ఇవన్నీ కేసీఆర్ కట్టిండు, కొండపోచమ్మ కట్టిండు, తర్వాత వేసుకొచ్చారు. అన్ని వేళ్ళు మేమే తెస్తున్నామని కాదు. మిషన్ భగీరథ వీళ్ళు ట్యాంకులకు కలర్ వేసుకొని రాసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఉందో కొత్త ఉన్నదానికి కలర్ వేసుకున్నారు. అయితే ఏంటంటే మిషన్ కాకతీయ అన్న దాని మీద కూడా ఉన్న చిల్డ్రన్ ఉన్నాయి, తీసిరా అన్నిటికి తీయలే, ఉన్న దాంట్లో తీసుకొచ్చారు. మిషన్ కాకతీయ చేసిరు, ఏదో ఒకటి చేసిన దాంట్లో తప్పు పట్టడానికి లేదు. ఇక్కడ మనకు ఈ ట్రిబ్యునల్స్తోని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు ఆర్టికల్ 262 కింద నీ ఇరిగేషన్ సెంట్రల్ వాటర్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ యాక్ట్ 1956 యాక్ట్ ప్రకారము ఏమున్నది ఉండాలి. ఎపెక్స్ కౌన్సిల్ కండక్ట్ చేయాలి, ఏర్పాటు చేయాలి. అదే యాక్ట్ లో ఉంది. వాటర్ డిస్ప్యూట్ సొల్యూషన్ కోసం నేను చెప్తున్నా రామరెడ్డి, నేను మాట్లాడలే కదా యాక్ట్లో, నేను చెప్తున్నా అదే నేను ఏమంటున్నా. అరే నేను కాదంటలేను కదా దాని మీద మానిటరింగ్ మన పనిని పెట్టుకుంటాం. వాడు కూలి చేసిండా లేదా అని, సో పని చేసిండా లేకుండా కూలిచ్చి పంపించాం కదా. నువ్వు టైం ఫ్రేమ్ పెట్టాలి, డిస్పోజ్ చేయాలి, అది లేదు కదా. అది ఒకటి. ఈ రకం అరే అవన్నీ నేనేమంటున్నా, అవన్నీ ఏమి ఇచ్చింది నేనేమంటున్నా, నువ్వు చేసిన దాన్ని కాదు కదా, అది ఎప్పటి నుంచో చేసుకోవచ్చు. దాని మీద అవన్నీ చేసినాక మళ్ళీ తగాది ఎందుకు వస్తుంది? అట్లా రాష్ట్ర విభజన వచ్చింది 12 ఏళ్ళు 13వ సంవత్సరం నడుస్తున్నది, 13th ఇయర్ నడుస్తున్నది. నేను ఏమంటున్నా, వీళ్ళు ఎవరో పార్టీ పరంగా చెప్తలేను. ఇక్కడ చిత్తశుద్ధి ముఖ్యం ఏదైతే ఉందో ఎవరే కానీ పరిపాలన ప్రజల కోసం పనిచేద్దాము. ఇరిగేషన్ వాటర్ ఇప్పుడు మన రామరెడ్డి చెప్పినట్టు వాటర్ తెలంగాణలో గత 10 ఏళ్ళ నుంచి ఎక్కడ డ్రౌట్ వచ్చిన పాపాన పోలేదు, ఎక్కడ కరువుకు దాపరించిన పాపాన పోలేదు. కాకపోతే లక్కీలు ఏదైతే ఉందో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంటుంది. మేము రాసినాము, మేము తహసీల్దార్గా డైలీ రెయిన్ వాటర్ హార్వెస్ట్ ఏదైతే ఉందో జూన్ నుంచి మేము
సెప్టెంబర్ 30 దాకా రెయిన్ వాటర్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తాము. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంటుంది, ఒక మెషిన్, ఒక పాత్ర ఉంటుంది ఎన్ని పడ్డది అన్నది. ఆ ప్రకారం ఏదైతే ఉందో అది మొత్తం మనకు 100 కాదు 150 ఏళ్ళైనా కూడా ఇప్పటికీ ఏదే పర్యావరణ శాఖ వీళ్ళు ఉంటారు కదా మెట్రలాజికల్ వాళ్ళ దగ్గర మొత్తం రికార్డు దొరుకుతుంది. ఇవన్నీ ఉండగా ఇప్పుడు చేసినంత మాత్రాన్ని ఏం చేసిన అన్నది కాదు. వీళ్ళు చేయకముందు కాకతీయ మన ఏది కాళేశ్వరం డ్యామేజ్ అయినాక కూడా ఇప్పుడు బ్రహ్మాండమైన కల్టివేషన్ అయిపోయి ఏమైంది, వరి ప్రొడక్షన్ ఎందుకు వస్తుంది? ఒక వరి ఒకటే వస్తున్నది, మిగతా ఎక్కడ వస్తున్నాయి? మక్కలు ఎక్కడ పోయినాయి, చెరుకు ఎక్కడ పోయింది, కందులు ఎక్కడ పోయినాయి, పెసర్లు ఎక్కడ పోయినాయి, జొన్నలు ఎక్కడ పోయినాయి, కూరగాయలు ఎక్కడ పోయినాయి? కోతులు ఏదైతుందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? దాన్ని కంట్రోల్ చేస్తుందా? చేస్తలేదు. అడవి జంతువులు ఎందుకు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద వాళ్ళ బాధ్యత ఏంది? వాళ్ళు ఆ ఫారెస్ట్ను కొట్టనియకూడదు. వాళ్ళ ఎన్ని కోట్ల రూపాయలు పోతున్నది, వాళ్ళు ఎంత మటుకు ఫారెస్ట్ డెవలప్మెంట్ చేస్తున్నారు, రిహాబిలిటేషన్ కోతులను పట్టుకపోయేమని చేయాలా, స్టెరిలైజేషన్ చేస్తా అంటున్నారు. ఎందుకంటే ఒక కోతి 2 times అది ఎవ్రీ ఇయర్ 6 నెలలకు ఒకసారి పిల్లలు పెడుతుంది, ఒక్కొక్కసారి 2 పిల్లలు కూడా పెడుతుంది. అంటే ప్రతి సంవత్సరానికి 25% జనాభా కోతులది పెరుగుతుంది. అది చేయడానికి గవర్నమెంట్ నిర్ణయించుకుంటే ఎనిమల్ లవర్స్ పేరుగా కోర్టు స్టే ఇచ్చింది. నేను ఏమంటున్నా, స్టే ఇవ్వచ్చు, ఏదన్నా ఇవ్వచ్చు. స్టే ఇస్తే బాధ్యత ఎవరిది? పెటిషనరు, రెస్పాండెంట్, డిఫెండెంట్ అదే ఎవరన్నా కానీ డిఫెండెంట్ డిపార్ట్మెంటు కౌంటర్ వేయాలి, దాని మీద చిత్తశుద్ధి పెట్టాలి. ఏదైతే ఉందో ఇట్లా ఈ రకంగా ఏంటంటే డిపార్ట్మెంట్స్ ఫెయిల్యూర్తోనే ఇవన్నీ సమస్యలు వస్తుంటాయి పబ్లిక్లో. నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. రాణి సరళాదేవి అని ఆమె ఫారూక్ నగరు దేశ్ముఖ్ ఇక్కడ ఏది ఫారూక్ నగర్ అంటే ఏది మన ఇది షాద్ నగర్ పేరే ఫారూక్ నగరు. ఆమె రాణి సరళాదేవి, ఆమెకు దాదాపు ఒక 90-100 గ్రామాల ఆమె ఉన్నది. అయితే ఆమె సీలింగ్ భూమి 1973 నుంచి 2005 దాకా అట్లనే కొట్టుకున్నది. పాపం మొన్న రిజైన్ చేసిన రిజ్వీ గారు జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు నేను ఆర్డీఓ వికారాబాద్ అంటే, నాయన బాబు అది పోయి చూడు సెటిల్ చేయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే అప్పుడు సీలింగ్ యాక్ట్ తీస్తే 10,000 ఎకరాల సీలింగ్ భూమి. అప్పుడు ఆయన పాపం ఆయన బెంగాలీ ఆయన సీఎం మన సీజే ఉండే చీఫ్ జస్టిస్. తర్వాత ఆయన ఇంకొక ఆయన కాశ్మీర్ ఆయన ఉండే చూడు ఆ జడ్జు, వాళ్ళ దగ్గర పోయి చేస్తే అది క్లోజ్ అయిపోయింది. అది మొత్తం సీలింగ్ ఇక్కడ కొత్తరేపల్లి గీత్రేపల్లి మొత్తం సీలింగ్ 10,000 ఎకరాలు సీలింగ్ పట్టాలు ఇచ్చినాం. ఇక్కడ ఏదైతుందో చిత్తశుద్ధి అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ వాటర్తోని ఈ తగాదా తగ్గించుకోవాలి, ప్రజలకు మేలు జరగాలన్న దాని మీద వీళ్లకు మొత్తం ఒకటే కాదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, హార్టికల్చర్ ఏం చేస్తున్నది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, రెవెన్యూ ఏం చేస్తుంది, వీళ్ళందరూ ఏదైందో మొత్తం కోఆర్డినేషన్తో ఒక వార్ఫుట్ లెవెల్ల ఒక రోడ్ మ్యాప్ వేసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని పోతే ఈ సమస్యలు పోతాయి. అది పక్కకు పెట్టేసి మేము ఇది కట్టినాము మేము అది కట్టినాం కాదు. కట్టుడు అందరు కడుతూనే ఉన్నారు, కట్టుకొస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏదైతుందో బాక్రా నంగల్ ఎంత పెద్ద డ్యామ్ అది. అదే గంగా కెనాల్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, హరిద్వార్కి వెళ్ళి గంగా కెనాల్ మొత్తం యూపీ పంజాబ్ హర్యానాకు మొత్తం వాటర్ సప్లై చేస్తుంది. ఆ రకంగా కూడా ఇప్పుడు గంగా కావేరీ కెనాల్ గంగా కావేరీ లింక్ ప్రాజెక్టు 1970లో డాక్టర్ కేఎల్ రావు ఆయన చీఫ్ ఇంజనీర్ ఆయన ప్రపోజల్ ఇచ్చిపోయింది 2600 కిలోమీటర్లు ఇది కడతా అని. 1976 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా పడుకొనే ఉన్నది. దాని మీద చిత్తశుద్ధి అనేది ఎవరికి లేదు. ఆ రాష్ట్రాలు అడుగుతలేరు, కేంద్రాలు కూడా పట్టించుకున్న పాపన అవుతలేరు. అది గంగా కావేరీ, గంగా ఎక్కడ కావేరీ ఎక్కడ, శ్రీరంగం తీసుకొచ్చి కలుపుతారు. దాని మీద ఏదైతుందో ఇప్పుడు మెషినరీ వచ్చింది, బడ్జెట్ ఉన్నది, ఆ ప్రకారం చేసుకుంటే అయిపోతుంది. దాని మీద నా స్టేట్లు అడిగాయి, ప్రజలు అడిగారు, ఎవరిని పట్టించుకోలేదు. అంతేగాని ఇక్కడ పంటలు పండడంలో దిక్కు దినం లేకుండా వరి సాగు ఒకటే అల్టిమేటు. నేను ఇప్పుడు కరీంనగర్కి వెళ్ళి వస్తున్నాను నేను. అది ఏదైతే ఉందో కేవలం వరి మీదనే అందరు ఆధారపడిన అడిగినా ఏమైనా చెట్లు పెట్టుకోవచ్చు అంటే ఎక్కడ మొత్తం కోతులు పడుతాయి. అంటే మా చిన్న తాత మన్మడు పాపం మా కజిన్ అవుతాడు, ఆయనకు అది రసల్స్ వైపు రక్త పెంజరా కలిసింది, నిన్న చచ్చిపోయాడు. నేను ఇప్పుడు ఆర్కెళ్ళి వస్తున్నా. ఇటువంటి దాంట్లో మొత్తం ఓన్లీ ప్యాడీ మీద పోతుంటే ప్యాడీతోనే కాదు కదా, ఆల్టర్నేట్ ఏంది, ఇలా ఆయిల్ నూనె గింజలు ఏంది, పప్పు ధాన్యాలు ఏంది, ఇవన్నీ మక్కలు ఏంది, ఇవన్నీ క్రాప్ ప్యాటర్న్ మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ప్లానింగ్ డిపార్ట్మెంటు టోటల్ ఫెయిల్ అవుతున్నాయి.
దానికి ఎక్కడ అన్న దాని మీద ఉండాలి. ఇప్పుడు అగ్రికల్చర్ మీద కూరగాయలు తగ్గే వరకు ఏమవుతుంది, రేట్లు పెరుగుతున్నాయి, ప్రజలు కొనే పరిస్థితులు ఉండలేరు. దాని మీద ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ప్లానింగ్ డిపార్ట్మెంటు వాళ్ళు క్షుణ్ణంగా చేసి ఎట్లా రోడ్ మ్యాప్ వేసుకొని ప్రొడక్షన్ ఎట్లా రావాలి, క్లస్టర్స్ డిసైడ్ చేయాలి, ఎక్కడ ఏం రావాలి, సిటీ సరౌండింగ్. ఇవాళ మనకు బెంగళూరుకి వెళ్ళి గోబీ ఉన్ను ఆలు ఏదైతే మన దాన్ని ఏమంటారు క్యాబేజు, కాలీఫ్లవర్ బెంగళూరుకి వెళ్ళి వస్తుంది, మిర్చి బెంగళూరుకి వెళ్ళి వస్తుంది, టమాటా మదనపల్లికి వెళ్ళి వస్తాయి. అది దిక్కు మనం ఇంతకుముందు చేవెళ్ళ సరౌండింగ్ ఇట్లా బట్టి మొత్తం విపరీతమైన కూరగాయలు పండించేది, ఎవరు కూడా లేరు. మొత్తం రియల్ ఎస్టేట్ ఏడ పడితే ఆడపోయి ఎక్కడ పడితే అక్కడ రియల్ ఎస్టేట్ పోనీ ఉండదు కదా. దానికి ఒక ఈ సెంట్రల్ అథారిటీ ఏదైతే ఉందో ప్లానింగ్ అథారిటీ ప్రైవేటు ప్లేయర్స్కి ఇచ్చే వరకు అగ్రికల్చర్ భూములన్నీ కొనేసి నాలా కన్వర్షన్ చేసి ప్లాటింగ్ చేసి వ్యవసాయదారునికి పైసలు వచ్చే వరకు అది ఏంటంటే మొత్తం వ్యవసాయం చేసే పని చేసుకుంటుండు. దాని మీద ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సెంటర్ కానీ స్టేట్ కానీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఇంకో 20 ఏళ్ళ తర్వాత వ్యవసాయం మనుషులు చేసే పరిస్థితులు లేరు, మెకనైజ్డ్ ఎట్లున్నదని దాని మీద వీళ్ళు ఒక ప్లానింగ్ చేసుకుంటే అవుతుంది. అంతేగాని వీళ్ళ మీద వాళ్ళ మీద దాని మీద ఇప్పుడు వాళ్ళన్న దాంట్లో వీళ్ళన్న తప్పులు జనాలు గ్రహిస్తూ ఉంటారు. ఎవరు కాకపోతే ప్రతి మనిషి మానవ సహజము, దేవుడు కాదు. వాళ్ళ ప్రతి మనిషికి ఉండొచ్చు. కాకపోతే అక్కడ 2 ఉంటాయి, ఒకటి చిత్తశుద్ధి ఉంటుంది, ఒకటి స్వంత లాభం ఉంటుంది. ఈ 2 ఇట్లా చిత్తశుద్ధి ఉంటేనే ముందుకు పోతుంది, సొంత లాభం ఉంటే ఏది ముందు ఏది వెనక అన్న దాని మీద ఉంటుంది. విజయసాగర్ గారు, ఏదైనా కూడా అంతిమంగా కావాల్సింది పరిష్కారం. మీరేం చేశారు, వీళ్ళేం చేశారు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి ఆ దిశగా ఏం చేయదలుచుకున్నారు. ఇంకోటి కేసీఆర్ గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడే కాబట్టి సరే హరీష్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, అసెంబ్లీలో వాళ్ళు సమాధానం చెప్తారంటే కేసీఆర్ గారు వచ్చి కరెక్ట్ లెక్కలు చెప్తే బాగుంటుంది అని చాలామంది కోరుకున్నారు. ఈవెన్ కవిత గారు కూడా ఇవాళ అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన వచ్చి అసెంబ్లీలో మాట్లాడితేనే ఈ లెక్కలన్నీ కూడా బయటకు వస్తాయని. సరే మిగిలిన విమర్శలు కూడా చాలా